ఉన్నట్టుండి ఏదో ఒక అనారోగ్యం వస్తూ ఉంటుంది. అంటే కిడ్నీ పాడవడం, డయాలసిస్ చేయాల్సి రావడం, కిడ్నీ మార్పిడి చేయాల్సి రావడం ఇట్లాంటివి ఉంటాయి కదా. అయితే ఉన్నట్టుండి అంటే ఆల్ ఆఫ్ సడన్ జాబ్కి వెళ్తున్న వ్యక్తి అవి తీసుకోలేరు కదా. ట్రీట్మెంట్ కన్నా ముందు కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎలా చెప్తారు మీరు, ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు? చిన్న చిన్న జబ్బులకి మనకి పెద్ద అట్టే అవసరం ఉండదు. ఇప్పుడు కోవిడ్ లాంటివి పెద్దగా నిజానికి అవసరం లేదు మనకు. కౌన్సిల్ లేకుండా అందరూ దాంట్లో దుమికారు, బయటకు వచ్చేసారు కూడా. దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధుల్ని మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల్లో చాలా వరకు దీర్ఘకాలికంగా అత్యంత దీర్ఘంగా ఉండి సుదీర్ఘంగా చికిత్స కూడా చాలా సుదీర్ఘంగా ఉండే జబ్బు కేవలం కిడ్నీ జబ్బే. సో కాబట్టి కిడ్నీ జబ్బు 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటుంది. ఆ తర్వాత 7-8 ఏళ్ళు 10 ఏళ్ళు 3 ఏళ్ళు డయాలసిస్ చేసుకుంటారు. ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాక ఇంకొక 10-12 ఏళ్ళు 15 ఏళ్ళ జీవితం ఉంటుంది. సో ఇంత పొడగాటి జీవితం ఒకసారి కిడ్నీ జబ్బు ఉంది ఇతనికి అని ఒక లేబుల్ వాళ్ళకి ఏర్పడుతుంది. కాబట్టి దాన్ని అంత ఇష్టంగా తీసుకుంటారు ఎవరన్నా అని నేను అనుకోను. స్వతహాగా నాకు అనిపించినా బహుశా నేను కూడా అలా బాధపడి భయపడి సమాజాన్ని, ప్రపంచాన్ని, దేవుణ్ణి నిందిస్తానేమో బహుశా. ఎందుకు ఇలా వచ్చింది, నాకే ఎందుకు వచ్చింది అలా అనేసి. కాకపోతే మంచి కౌన్సిలింగ్ అన్నది అవసరం అవుతుంది అని అంటే అది దాదాపు డాక్టర్లు అందరూ చేయగలుగుతారా అంటే అది చేయడం సాధ్యం కాదు. ఒకటి కూడా నేను చెప్తాను, డాక్టర్లు అందరూ చిన్నప్పటి నుంచి బాగా కూర్చుని పుస్తకాలు బాగా చదువుకునే వాళ్ళు, ఫ్రెండ్స్తో పెద్దగా తిరగని వాళ్ళు, ముఖ్యంగా ఇంట్రావర్ట్ అనుకుంటాం కదా, అంతర్ముఖులుగా ఉంటారు. అంతర్ముఖులుగా ఉండి వాళ్ళు పెద్దగా నలుగురితో మాట్లాడేవాళ్ళు కాదు. అలానే ఇతరత్ర పుస్తకాలు కూడా చదవరు. ఫ్రెండ్స్తో కాదు కదా, అసలు ఇంట్లో కుటుంబ సభ్యులతో కూడా బాగా మాట్లాడని పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళని సడన్గా తీసుకొచ్చి ఒక పేషెంట్ ఎదురుగా కూర్చోబెట్టి వీడికి కిడ్నీ ఫెయిల్యూర్ ఉంది, అతను బాధపడకుండా నువ్వు చెప్పు అంటే ఆ చెప్పడానికి భావం ఉండాలి, దానికి ఎక్స్ప్రెస్ చేసే భాష ఉండాలి, ఆ మాటలో మనసులో ఆర్ద్రత ఉండాలి. అది ఎలా ఉండాలంటే ఎంత ఆర్ద్రత ఉండాలి అని అంటే ఆ ఎదుటి మనిషిని, ముఖ్యంగా జబ్బుతో ఉన్నటువంటి వాడిని చేసి వాటి సముదాయించగలిగేంత శక్తి ఉన్నటువంటి భావం, భాష, ఆర్ద్రత కలిగి ఉండాలి. అది అందరికీ రావడం అనేది ఎలా సాధ్యమవుతుంది? కాబట్టి దీర్ఘకాలిక వ్యాధుల పట్ల క్యాన్సర్ జబ్బులు కావచ్చు, కిడ్నీ జబ్బులు కావచ్చు, కీళ్ళ వాతాలు కూడా చాలా ఏళ్ళుగా ఉంటాయి జబ్బులన్నీ కూడా. సో ఒక చిన్న ప్రొసీజర్కి, ఒక ఆపరేషన్కి బహుశా అంత ఉండకపోవచ్చు. బహుశా సర్జన్స్ అందరూ ఆ విధంగా చాలా అదృష్టవంతులు. ఎమర్జెన్సీలో మీరు వెళ్ళగానే టకటక కడుపు కోసి ఫలానా పెద్ద గడ్డ లాంటివి తీసేసి క్లోజ్ చేసి పంపించేయగానే ఆ డాక్టర్ చాలా హీరోగా అనిపిస్తారు. నిజమే, కరెక్ట్, తప్పేమీ కదా, చాలా మంచిది కూడా. అయితే దీర్ఘకాలికంగా ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు మీరు అనుభవించాల్సిన జబ్బు గురించి మీకు తెలియడం అన్నది చాలా ముఖ్యం. ఒక వృత్తిని మీరు అనుకున్నారు, ఆ వృత్తిలో మీరు నిష్ణాతులై ఉండాలి కదా. ఒక ఈ రంగం తీసుకున్న దాన్ని నిష్ణాతులై ఉండాలి, దాని గురించి నేర్చుకుంటూ ఉండాలి. సో పేషెంట్ కూడా అంతే. అతను ఒక రంగం, అతనికి ఇష్టం లేకుండా అందులో దూకాల్సి వచ్చింది జబ్బు అనే రంగంలోకి. సో దాని గురించి బాగా తెలుసుకోవాలంటే అనుభవం, ఒక అవగాహన ఉండాలి. అవగాహన కలగడం ఒక రోజుతో రాదు, ఒక కన్సల్టేషన్తో రాదు. నేను అదే చెప్తుంటాను, నాకు తెలిసిందంతా నీకు కావాల్సిందే, నీకు ఎంత కావాలో అన్నది నీకు తెలుసుకోవాలనుకుంటే ఒకసారి నేను చెప్పలేను. నువ్వు రెగ్యులర్గా రావడం ద్వారా మళ్ళీ తెలుసుకోవడం ద్వారా కొంచెంగా నేర్పిస్తాను. 1వ తరగతి చదువుతున్నప్పుడు నీకు 10వ తరగతి సిలబస్ చెప్పడం నాకు సాధ్యం కాదు. నువ్వు నా నుంచి 1 నుంచి 10వ తరగతి దాకా నువ్వు నాతో రా, 10వ తరగతి సిలబస్ ఏంటో నీకు తెలుస్తుంది. కాబట్టి ఒకేసారి చెప్పడం సాధ్యం కాదని ఒకటి ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులన్నిటికీ ఇదే ఉంటుంది. సో కౌన్సిలింగ్ అంటారా, వచ్చిన ప్రతిసారి డాక్టర్కి పేషెంట్ మధ్య ఒక సున్నితమైన బంధం ఉంటుంది. నాకు కొన్ని వేల మంది పేషెంట్స్తో అటువంటి బంధం ఉంది. అంటే నా అదృష్టమే అది చెప్పాలంటే. చాలామంది పేషెంట్స్ అటువంటి బంధం ఉంది. నేను ఎప్పటికీ దాన్ని ఏర్పరచుకుంటాను కూడా కొంతమందితో. అది చాలా ఇంపార్టెంట్. బహుశా అలా ఏర్పరచుకోవడం ద్వారా వాళ్ళు చాలా నిజాయితీ గల పేషెంట్స్గా మారుతారు. నేను వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతాను. నాకు అర్థమైంది, నేనేదో బలవంతంగా నేను పెద్ద డాక్టర్నో, లేకపోతే నేను పెద్దగా ఉన్నాను ప్రొఫెసర్నో, లేకపోతే వాళ్ళకంటే వయసునో చెప్పి వాళ్ళని అథారిటేటివ్గా ఉండి సాధికారికంగా వాళ్ళని సాధించేదానికంటే కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నేను 50 ఏళ్ళు దాటిన వాడిని, ఒక 20 ఏళ్ల పిల్లవాడికి జబ్బు వచ్చినప్పుడు వాడి దగ్గరికి వెళ్ళగలగాలి. అంటే వాడి మనసు దగ్గరికి నేను వెళ్ళగాలి, ఇంకొక 20 ఏళ్ల వ్యక్తిలాగా మనకు అర్థమయ్యేటట్టుగా చేసి చెప్పగలగాలి. అప్పుడు తను చెప్పింది క్షుణ్ణంగా వింటాడు, తూచ తప్పకుండా పాటిస్తాడు. సో అప్పుడు అది అతనికి బాగవుతుంది, తద్వారా నేను ఆనందపడతాను. సో నా ఆనందం కూడా చివరికి నాకు ఆరోగ్యమే. సో కాబట్టి అలా చూసుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి ఇన్ని విధాలుగా చేయాలి అంటే కౌన్సిలింగ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. దాదాపు అన్ని ప్రొఫెషన్, ఇప్పుడు జుట్టు పోతుందని వెళ్ళినా డాక్టర్ జుట్టు ఎందుకు పోతుంది, ఎలా కాపాడుకోవడం మీద ఒక చిన్న అవగాహన ఏర్పరచాలి. చిన్నపిల్లలు మొట్టమొదటితో పోయినా కూడా మాట్లాడగలగాలి కదా. కడుపు నొప్పి పెద్ద కారణాలే ఉండవు, ఒట్టి మామూలు కడుపు నొప్పే ఉంటుంది, కానీ ఆ విషయం కూడా చెప్పగలగాలి. ఒక ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్లో చాలామంది రిపోర్ట్ చూసి ఆ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అమ్మ, వచ్చి ఫోలిక్ యాసిడ్ ఐరన్ వేసుకో, పో మళ్ళీ 3 నెలలకు రాపో అని చెప్పేదానికంటే ప్రెగ్నెన్సీలో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఆహారం ఎలా ఉండాలి, శారీరకమైనటువంటి శ్రమ ఏ విధంగా చేయాలి, చేయకూడదని చెప్పి ఏది అవసరం ఉండదు. జ్ఞానము ఎవరికి అవసరం ఉండదు, ప్రతి ఒక్కరికి మనకు సంబంధించింది అనుకున్నప్పుడు మనం తెలుసుకోవడమే కదా మన జీవితము. అంత జీవితంలో అంతర్భాగమైనటువంటి జబ్బు గురించి తద్వారా వాటితో వచ్చే కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవడం కోసం ఏ విధంగా తెలుసుకోవాలన్నది
ఎవరికి అవసరం ఉండదు. కానీ డాక్టర్లు చాలా బిజీ అయిపోతున్నప్పుడు, వాళ్ళకి ఒక పేషెంట్ గురించి, ఒక పేషెంట్ కోసం 1-2 నిమిషాలు కూడా కేటాయించలేకపోతున్నప్పుడు వాళ్ళకి డాక్టర్కి పేషెంట్ మధ్య బంధం ఏదా ఏర్పడుతుంది. లక్కీగా నేను గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉన్నాను కాబట్టో, లేకపోతే పేషెంట్స్ చాలా రెగ్యులర్గా వచ్చే అవకాశం ఉన్నటువంటి పొజిషన్లో నేను ఉన్నాను కాబట్టి నాకు ఒక కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం కూడా నాకు తరచూ దొరుకుతూ ఉంటుంది. అది నాకు చాలా ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది.